చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ బాటలో వెళ్ళక తప్పట్లేదా? ఎందుకంటే సనాతన ధర్మం పేరుతో చేసే పోరాటం తనకే పేటెంట్ హక్కు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చేస్తుంటే, తాజాగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన నోట కూడా ఈ సనాతన ధర్మం అనే పేరైతే వినిపించింది. అది కూడా ఎక్కడ ఏమన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు సనాతన ధర్మ పరిరక్షణలో అందరూ కీలకమైన పాత్ర పోషించాలి అంటూ పిలుపునిచ్చారు. ప్రధానంగా తిరుపతిలో జరిగిన ఈ ప్రపంచ దేవాలయాల సదస్సు ఏదైతే ఉందో దానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కీలకంగా అక్కడ ముఖ్య అతిథిగా హాజరై కీలక ఉపన్యాసం అయితే చేశారు. ఆయన దేవాలయాల ప్రాశస్త్యం గురించి కూడా గట్టిగా మాట్లాడారు. దేశంలో ఉన్న దేవాలయాలను మన ఆస్తి మన అస్తిత్వం అని కూడా ఆయన గొప్పగా చెప్పుకొచ్చారు. అంతేకాదు సనాతన ధర్మానికి అవి నిదర్శనం అని చెబుతూనే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఇప్పుడు సనాతన ధర్మం గురించి బలంగా చెప్పడం మీదే ఒక చర్చ అయితే సాగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఈ సనాతన ధర్మం, సనాతన దీక్ష, లేదంటే వారాహి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ. ఇప్పుడు తాజాగా ఆ బాటలోకి ఈయన కూడా వెళ్ళిపోయారా? ఎందుకంటే సనాతన ధర్మం గురించి మాట్లాడితే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయి అనేది ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పుడు ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగిన దేవాలయాల సదస్సులో తిరుపతిలో జరగడం, దానికి సంబంధించి అక్కడ మాట్లాడక తప్పలేదు అనేది ఆ పార్టీ నేతలు చెప్పేది. ఏది ఏమైనా చంద్రబాబు నోట ఈ మాట రావడం అనేది చర్చనీయాంశం అవుతుంది. సనాతన ధర్మ పరిరక్షణ అంటూ పవన్ ఇప్పటికే ఎలుగెత్తి చాటుతున్నారు. తర్వాత ఆయనకి హిందూ సమాజంలో ఎనలేని గౌరవం కూడా దక్కుతోంది. పవన్ని హిందూ జన బాంధవుడిగా చూసేవారు కూడా అధికమవుతున్నారు ఈ మధ్యన. దేశంలో హిందుత్వ కార్డుతో బీజేపీ ఎంతటి విజయాలు సాధిస్తుందో అందరికీ తెలుసు. చంద్రబాబు కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం మాట్లాడడం ద్వారా దేశంలో అతిపెద్ద సమూహంగా ఉన్న హిందూ సమాజంలో తన ప్రతిష్టను ఎంత పెంచుకోవాలని చూస్తున్నారనే చర్చ అయితే నడుస్తుంది. ఇక ఎందుకంటే అదే కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీ స్టాండ్ ఎలాగా అదే. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడితే ఆ దీక్ష తీసుకుంటూ ఉంటారు, సనాతన ధర్మం పేరుతో ప్రజల్లోకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా అదే బాటలో వెళ్తే తప్పే ఉంది అనేది ఆ దిశగా వెళ్తున్నారా? ఏది ఏమైనా ఇప్పుడు ఆయన నోట సనాతన ధర్మం అనే మాట కొత్త చర్చకు తెరలేపింది.